పోనీలేండి బ్రదరు, ఇవేమీ సీరియస్గా తీసుకోవద్దు. అక్కయ్య గారి పేరు ప్రియాంక గాంధీ అవ్వచ్చు, ప్రియాంక చోప్రా అవ్వచ్చు, ప్రియాంక వాద్రా అవ్వచ్చు, ప్రియాంక నెహ్రూ కూడా అవ్వచ్చు. కానీ ఎప్పటికీ కూడా ప్రియాంక గోండే అవదు. ఎందుకు అంటే అది ఇందిరాగాంధీ గారి భర్త గారి ఇంటి పేరు కాబట్టి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వెయ్యొచ్చు, ప్రియాంక గోండీ గారు కానీ ప్రియాంక వాద్రా గారు కానీ ఆవిడతో మనకేం పని అని. ఆవిడతో మనకేం పని లేదు సార్. కానీ స్వామి అభిముక్తేశ్వరానంద స్వామి వారికి ఆవిడతో పని పడింది సార్. ఏమిటా పని అంటారా? ఆ విషయం మనకి स्वामी गोविंदानंद सरस्वती वारु చెబుతారు. और पूरा देश सुनने वाले बात हैं, यदि हमारे ऊपर हमला कर दिया तो मेरे प्राण चलेगा तो कोई परवाह नहीं, धर्म को खड़े करने वाले पूरा दुनिया सुन ले, कांग्रेस पार्टी वाले सुन ले, बीजेपी पार्टी वाले सुन ले, सारे मुख्यमंत्री लोग सुन ले, प्रधानमंत्री जी सुनिए, होम मिनिस्टर सुनिए, पुष्कर सिंह धामने सुनिए, उत्तर प्रदेश मुख्यमंत्री सुनिए, मध्य प्रदेश मुख्यमंत्री सुनिए. అర్థమైంది కదా స్వామీజీ వారు ఈ మాటలు ఎవరి కోసం చెప్తున్నారో, ఎవరెవరు ఈ మాటలు వినాలో క్లియర్ గా చెప్తున్నారు. ఇంతకీ ఏం చెప్తున్నారు? अभी अभिमुक्तेश्वरानंद को संपूर्ण रूप से बैकअप दे रहे हैं कांग्रेस पार्टी. అభిముక్తేశ్వరానంద స్వామి ఏదైతే మాట్లాడుతున్నారో, ఆయన ఏం మాట్లాడుతున్నారో మనందరికీ తెలుసు. ఏదైతే మాట్లాడుతున్నారో దానికి పూర్తిగా బ్యాకప్ ఇస్తున్నది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు గురువు గారు. ఏంటి స్వామీజీ దానికి ఆధారం ఏంటి? लिख लीजिए, आप हमसे पूछे कि क्या प्रमाण है. ఆయన అదే అంటున్నారు, నేననే మాటకి ఆధారం ఏంటని మీరు అడుగుతారు అంటున్నారు. అయ్యో మీరు ఇలా అంటారని తెలియక ముందే అడిగేశామండి, సారీ. आपकी सामने रख रहे हैं लेटर, हमें ఒక లెటర్ చూపిస్తున్నారు. ఏముంది అందులో? कांग्रेस पार्टी वाले लोग अभिमुक्तेश्वरानंद को लेटर लिख लेता है. ये लेटर लेकर अभिमुक्तेश्वरानंद क्या करेंगे? सुप्रीम कोर्ट पहुंच जाएंगे. కాంగ్రెస్ వాళ్ళు అభిముక్తేశ్వరానంద స్వామి వారికి ఒక లెటర్ రాశారట. ఈ లెటర్ని తీసుకెళ్ళి ఆయన సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేశారట. అందులో ఏముంది, ఎందుకు ప్రొడ్యూస్ చేశారు ఇంతకని? ऑल इंडिया कांग्रेस कमिटी प्रियंका गांधी वाड्रा जनरल सेक्रेटरी. ప్రియాంక గాంధీ కాదు, ప్రియాంక వాద్రా కాదు, ప్రియాంక గాంధీ వాద్రా. బాగుంది. ఇంతకీ ఏం రాసింది ఆవిడ? लेटर कब लिखा? 13 सितंबर 2022. అబ్బో, సాధారణ ఎన్నికలకు చాలా ముందే రాశారు. रिवर्ड शंकराचार्य अभिमुक्तेश्वरानंद सरस्वती जी. ఇది సంగతి. గౌరవనీయులైన శంకరాచార్య శ్రీ అభిముక్తేశ్వరానంద సరస్వతి స్వామీజీ అని ఆవిడ అడ్రస్ చేశారు కాబట్టి ఆల్రెడీ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ గాంధీ వాద్రా గారు నన్ను శంకరాచార్యుడు వారిగా గుర్తించారు. కాబట్టి మీరు కూడా నన్ను శంకరాచార్యులు వారిగా గుర్తించి ఆ విషయంలో మీ దగ్గర పెండింగ్ ఉన్న కేసును నాకు అనుకూలంగా తీర్పు ఇచ్చేయండి అని ఆయన ఆ కాగితాన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అంతేనా స్వామీజీ? हु इज राइटिंग दिस? कृपया कांग्रेस वाले सभी लोग सुन लीजिए. प्रियंका वाड्रा आप भी सुन लीजिए. प्रियंका वाड्रा जी को समझा रहे हैं हमें. सुप्रीम कोर्ट में केस चल रही है, सुप्रीम कोर्ट स्टे लगा दिया था. आप अभिमुक्तेश्वरानंद को शंकराचार्य के रूप में संबोधित करते हुए कैसे पत्र लिखा? అదే మ్యాటర్ అండి. డైరెక్ట్గా గాంధీ వాద్రా గారిని అదే అడుగుతున్నారు. సుప్రీంకోర్టులో ఈ విషయంలో కేసు పెండింగ్లో ఉంది. ఆయనకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఆ స్టే అలాగే ఉంది. కానీ వాద్రా గాంధీ గారు ఆయనను ఎట్లా శంకరాచార్య అన్నారు? अभी अभिमुक्तेश्वरानंद क्या करेंगे? ये पत्र को सुप्रीम कोर्ट में सबमिट करेंगे. सुप्रीम कोर्ट से अनुरोध करेंगे कि कांग्रेस पार्टी वाले लोग हमको मान लिया शंकराचार्य. అదండి సంగతి. మనం ముందే చెప్పుకున్నాం కదా. అదే విధంగా ఈ వాద్రా గాంధీ గారు ఏ లెటర్ అయితే రాశారో దీనిని అభిముక్తేశ్వరానంద స్వామీజీ వారు సుప్రీంకోర్టులో ఫైల్ చేసి అదే మనం చెప్పుకున్నది ఆయన కూడా అక్కడ కంటెంట్ వేసుకున్నారు. कितना मूर्खता की बात है ये. देश जनता से पूछ रही है, अरे भैया शंकराचार्य को तय करने वाले कांग्रेस लोग तय करेंगे क्या? ఎంత మూర్ఖత్వం అండి. ఎవరు శంకరాచార్యుడు అనేది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తాదా? समझ रहे ना?
अभी ये नरेंद्र मोदी के विरोध में खड़े हो गए हैं ना, इसको बैक पुशअप कौन दे रही है? प्रियंका वाड्रा। అసలు విషయంలోకి వెళ్ళడానికి ముందు స్వామీజీ గారు చిన్న కరెక్షన్ అండి. మీ చేతిలో ఉన్న లెటర్ ప్రకారం ఆవిడ పేరు ప్రియాంక వాద్రా కాదు, ప్రియాంక గాంధీ కాదు, ప్రియాంక గాంధీ వాద్రా. గమనించగలరు. స్వామీజీ వారు ఏమంటున్నారంటే, అభిముక్తేశ్వరానంద స్వామీజీ వారు మోడీ గారికి వ్యతిరేకంగా పెంట పెడుతున్నారు కదా. ఎందుకు పెడుతున్నారు, ఎలా పెడుతున్నారు అంటే ఈ వెనకాల నుంచి పుషప్ ఉందంట. ఎవరిది? కాంగ్రెస్ పార్టీది, ప్రియాంక వాద్రా, ప్రియాంక గాంధీ వాద్రా వారిది. हिंदू धर्म के खिलाफ जब ये राहुल गांधी स्टेटमेंट देने लगा तो उसके साथ खड़े हो जाएंगे अभिमुक्तेश्वरानंद। क्यों? హిందువులను రాహుల్ గాంధీ గారు దూషిస్తుంటే ఈ అభిముక్తేశ్వరానంద స్వామీజీ వారు ఆయన వెనకాల నుంచుని ఎందుకు ఆయనకు వంతబాడుతున్నారు అన్నదానికి ఇది సమాధానం అంటున్నారు స్వామీజీ. ये कारण है, रिकॉर्ड के साथ पूछ रहे हैं ना। अभिमुक्तेश्वरानंद क्या करेंगे? मैं शंकराचार्य हूं, बन गया हूं करके सुप्रीम कोर्ट में जाकर किसका लेटर रख रहे हैं? कांग्रेस पार्टी, ऑल इंडिया कांग्रेस लेटर पैड के साथ हैं। प्रियंका वाड्रा दी गया लेटर को सुप्रीम कोर्ट में सबमिट कर रही है। कितना मूर्ख है। ఆయన కాంగ్రెస్ వాళ్ళు శంకరాచార్య అన్నారు కాబట్టి నేను శంకరాచార్య అయిపోతాను అని సుప్రీంకోర్టులో అడుగుతున్నాడు. ఎంత మూర్ఖుడు అంటున్నాడు. మరి అలా అన్నవాళ్ళు కూడా మూర్ఖులే కదా. लोग समझ रहे हैं? पूरा कांग्रेस अभिमुक्तेश्वरानंद को एक खिलौना बनाकर खेल खेल रही है. కాంగ్రెస్ పార్టీ ఈ అభిముక్తేశ్వరానంద స్వామి వారిని మోడీకి ఎదురుగా పప్పెట్లా వాడుకుంటుంది అని అంటున్నారు స్వామీజీ. अभी आपके माध्यम से प्रियंका वाड्रा को पूछ रही है, या आप दुनिया के सामने आकर माफी मांगे ये पत्र लिखने के कारण, या सुप्रीम कोर्ट में कंटेम्प्ट फाइल कर लेते हैं आपके खिलाफ. అదండి సంగతి. సుప్రీంకోర్టులో స్టే ఉన్నా సరే మీరు ఆయనను శంకరాచార్య అని సంబోధించారు కాబట్టి మీరు దానికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే మీ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేస్తాను అంటున్నారు స్వామీజీ. స్వామి గోవిందానంద సరస్వతి వారు గాంధీ వాద్రా వారికి క్షమాపణ చెప్పమని అడుగుతున్నారు. చెప్పకపోతే ఆమె మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వేస్తాను అంటున్నారు. మరి ఆమె ఆ మాటలకు భయపడి పరిగెడతారంటారా? ఏది ఏమైనా సరే మిత్రులరా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా సరే వాళ్ళ స్టేచర్ చూసి వాళ్ళ మాటలు నమ్మనక్కర్లేదు. వాళ్ళు ఏదో ఒక కారణంతో ఎవరో ఒకరికి అమ్ముడుపోయి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విషయంలో ఎంత గొప్ప వాళ్ళైనా ఎంత పెద్ద మనుషులైనా సరే వాళ్ళు చెప్పింది వాళ్ళ మీద నమ్మకంతో కాకుండా వాళ్ళు చెప్పిన విషయంలోని యథార్థాన్ని, ప్రామాణికతని మనం బేరీజు వేసుకోవాలి. మిత్రులారా, మనం ఒక్క విషయం ఖచ్చితంగా గుర్తు ఉంచుకోవాలి. అదేంటంటే మొన్న ఎన్నికలలో ఓడిపోయినందుకు చైనా, పాకిస్తాన్, అమెరికా, కెనడా లాంటి దేశాలు ఒళ్ళు మండిపోయి ఉన్నాయి. భారతదేశం మీద ఏ విధంగానైనా పగ సాధించుకోవాలి అన్న కసితో ఉన్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్లర్లు జరుగుతున్నాయి కదా. అటువంటి అల్లర్లు ఏ క్షణంలోనన్నా సరే భారతదేశంలోకి కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లు ఈ అమెరికా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలు స్పాన్సర్ చేస్తున్నాయి అన్న నీలి వార్తలు వస్తున్నాయి. కాబట్టి ముందు ముందు ప్రభుత్వం మీద, మోడీ మీద ఎటువంటి వార్తలు వచ్చినా, అల్లర్లు చెలరేగినా మనం ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని స్పందించవలసి ఉంటుంది. లేకుంటే ప్రత్యేకించి చెప్పేది ఏముంది? 1000 ఏళ్ల బానిసత్వం మన మీదుగా మన పిల్లలకు సంక్రమించే ప్రమాదం ఉంది. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.